appointed in this year. I have the appointed in this year. అన్య జనులకు దేవుడు వెలుగుగా నియమించి ఉన్నాడు. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా, ఎదుగో బిడ్డ, నువ్వు కన్నీళ్లు విడుచుట దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కన్నీళ్లు విడుచుట దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఈ రాత్రి నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకపు తైలముతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఒక ప్రత్యేకమైన అభిషేకపు అగ్నితో వెళ్ళబోతున్నావు. ఒక ప్రత్యేకమైన అభిషేకపు ఆత్మతో నింపబడి నీవు పరిశుద్ధాత్మలో ఆనందించబోతున్నావు. ఈ జీసస్ షాలోమ్ మినిస్ట్రీని దేవుడు ప్రేమించి ఆయన మహామహిమ కొరకు 14 సంవత్సరాలు వెన్నుండి నడిపిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా దీప స్తంభాల మధ్య సంచరిస్తున్న దేవుడు ఈ రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు. దీప స్తంభాల మధ్య సంచరిస్తున్న దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఆయన సంచరిస్తున్నాడు. ఎదుగో నీతో ఉన్నాడు, నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. ఎదుగో నీ కళ్ళల్లో కారుతున్నటువంటి నీ కన్నీళ్ళలో ఆయన నిలిచి నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఈ రాత్రి దేవుని హస్తము నీ మీదకు బలముగా దిగి వచ్చుచున్నది. Such a mighty anointing comes upon you and this night. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మా ఈ పరిచర్యలో శిరస్సై నడిపిస్తున్నందులకే వందనాలు. నీ దాసుని మీరు ఎత్తిపట్టి మీరు బలపరిచి వాడుకుంటున్నందులకై నీకు వందనాలు. ఈ పరిచర్యను భుజాల మీద వేసుకొని మాకంటే ముందుగా నువ్వు నడుస్తూ మమ్మల్ని కూడా నీవు భుజాన వేసుకొని అద్దరికి చేరు వరకు మా పక్షంగా నిలిచి యుద్ధము చేస్తున్నందులకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నేను ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో నా స్తుతి ఆరాధన యేసయ్య నామములో సమర్పించి ఆరాధించుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కూడా యేసయ్యను మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుడు ఈ పరిచర్యల్లో దైవజనులు నాన్నగారి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, అలాగనే బ్రాంచ్ సంఘాలు ఉన్నటువంటి సేవకులు, ముఖ్యంగా సంఘ బాధ్యతలో ప్రముఖమైన పాత్ర వహిస్తున్నటువంటి శాంసన్ అన్నకి, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నేను ఈ మినిస్ట్రీలో సహదాసుడుగా నా చేతులు జోడించి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు నా వాచ్లో సరిగ్గా టైం ఎంతంటే 9:25 9:25. I will be take the time that more the time that please and come to follow to me. Then you switch off your cell phone and keep in silent. మీ సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టండి, రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. ఈ రాత్రి ఒక ప్రత్యక్షత మీరు ఇక్కడి నుంచి వెలుదురుగాక, ఓ ప్రత్యక్షత వెలుదురుగాక. Such anointing is moving among this time. You will be and left and departed from this place as a revelation. ఒక అద్భుతమైనటువంటి దైవ ప్రత్యక్షతతో ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళబోతున్నారు. ఆమేన్. రెండు వాక్యంలోకి వెళ్దాం. అందరం బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. రోమీయులు రాసిన పత్రిక, అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. రోమీయులు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. నాన్న కొంచెం మైక్ ఒకసారి తీసుకొని నువ్వు నాకు కంటిన్యూ హెల్ప్ చేయాలి ఈరోజు. ఐ నీడ్ యువర్ హెల్ప్ అండ్ ఎస్పెషల్లీ అంటిల్ ద ఫినిష్ ద మెసేజ్. చదువు నాన్న. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది.
ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఈ వాక్యంలో ఈ 16వ అధ్యాయము 27వ వచనములో అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని రాయబడింది. అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఒక మర్మము, అనాదిలో నుండి రహస్యముగా ఉంచబడిన ఒక ప్రత్యక్షపరచబడిన మర్మము. ఈ రాత్రి అనాదిలో నుండి అంటే ఆదికాండము నుండి అనగా ఆదాము మొదలుకొని మోషే వరకు అనాదిలో ఒక రహస్యాన్ని దేవుడు మర్మముగా ఉంచాడు. సమ్ మిస్టరీ ఈస్ హిడెన్ అంటు ద బిఫోర్ ఆఫ్ ద జెన్సిస్. దేవుడు అనాదిలో నుండి ఒక మర్మమును రహస్యంగా ఉంచాడు. ఏంటి మర్మం? ఎందుకు దేవుడు ఈ వాక్యములో అనాదిలో నుండి అనగా రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని వ్రాయబడింది? ఈ మర్మము ప్రవక్తలకు అర్థం కాలేదు, మోషేకి అర్థం కాలేదు, యెహోషువాకి అర్థం కాలేదు, సమూయేలుకి అర్థం కాలేదు, దావీదుకు అర్థం కాలేదు. దేవుడు అంటున్నాడు, నేను అనాదిలో నుండి ఒక రహస్యాన్ని, ఒక మర్మాన్ని నేను భద్రపరిచాను. Such a mystery is hidden into the genesis of the before. నేను అనాదిలోనే ఒక మర్మాన్ని నేను దాచాను. కానీ ఇప్పుడు ఆ మర్మాన్ని ఏంటని నువ్వు ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆదిలో నుండి సృష్టి ఆరంభం మునుపు నుండి దేవుడు అంతా మర్మముగానే ఉంచాడట. మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి బైబిల్ దగ్గర పెట్టండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడాలని నేను కోరుకుంటున్నాను. చదవండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. బాగా గమనించండి. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు సృష్టి యావత్తును చేయక మునుపు భూమి నిరాకారంగా ఉంది, చీకటి జలముల మీద కమ్మబడి ఉన్నది. దేవుని ఆత్మ అనగా భూమి మీద జలముల మీద అల్లాడుచుంది, సమస్తము చీకటిగా ఉన్నది. కానీ అనాదిలోనే ఒక మర్మం అక్కడ ఉన్నది. ఏమిటా మర్మం అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండే నీకు నాకు తెలుసు. కానీ ఆదికాండము లోపల, అంటే ఇది ఆదికాండం అనుకుందాం, ఈ ఫ్లెక్సీ ఆదికాండం అనుకుందాం, ఈ ఆదికాండం వెనకల ఒకటి జరిగింది, అది అక్కడ వ్రాయబడలేదు. ఆమేన్. అది అక్కడ వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదో చెప్పున నేను చెప్తున్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతానుడు క్రింద పడిపోవడం అనగా క్రిందకు పడదోయబడ్డం, ఆ మర్మము ఎవ్వరికీ అర్థం కాలేదు. దేవుడు అక్కడ దాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక పెద్ద విపత్తు అంతకు ముందే జరిగిపోయింది. అవునా కదా చెప్పండి ఒకసారి. సృష్టి ఆరంభకు మునిపే ఒక పెద్ద విపత్తు జరిగిపోయింది. అదేంటనంటే దేవుని సింహాసనం మీద కూర్చున్నటువంటి మహాశరాపులు, మహాకెరూబులు మహోన్నతుని దేవుని యొక్క సింహాసనాన్ని ఆక్రమించదామని, ఆ సింహాసనాన్ని స్వాధీనపరుచుకుందామని సాతానుడు ఆలోచించాడు. అప్పుడు దేవుడే స్వయముగా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాడిని అక్కడ నుండి కిందకు తోసేశాడు. ఇది ఆదికాండములో ఎక్కడ వ్రాయబడలేదు. ఇది మర్మము. దిస్ ఇస్ ద మిస్టరీ. ఇట్స్ ఈజ్ ద మిస్టరీ. హెస్కేల్ గ్రంథంలో అనగా సాతానుడు వాని దూత వేకువ నక్షత్రం వలె, ఒకవేళ తేజో నక్షత్రం వలె ఆ యొక్క మహా కెరూబు కిందకు పడిపోయిందని హెస్కేల్ యొక్క ప్రవక్త అంటున్నాడు. అంటే హెస్కేల్లో రాయబడినటువంటి ఆ సంఘటన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంకి ముందే జరిగిపోయిందా, జరిగిపోలేదా? చెప్పండి. ముందుగానే జరిగింది. కానీ దేవుడు దాన్ని అక్కడ రహస్యంగా పెట్టాడు.
యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతానుడు పడద్రోయబడ్డాడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం భూమి నిరాకారంగా ఉంది, దేవుడు శూన్యములో చేరి మాట్లాడక మునిపే ఏదో ఒక విచిత్రం అక్కడ జరిగింది, ఒక మహా గొప్ప విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటన దేవుడు రాయలేదు. అంతకంటే ఎక్కువగా యూదా రాసిన పత్రికలో అనగా ఆ పత్రిక అంతా మీరు చదివినట్లయితే అక్కడ పడద్రోయబడిన దేవదూతలు ఉన్నారు. పడద్రోయబడిన దేవదూతలు. సమ్ ఏంజెల్స్ ఆర్ ఫాలెన్ ఫ్రమ్ ద హెవెన్. సమ్ ఏంజెల్స్ ఆర్ ఫాలెన్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకముల నుండి అనగా పడిపోయిన దేవదూతలను లేదా చెడిపోయిన దేవదూతలను, దురాత్మలను దేవుడే స్వయంగా కిందకు తోసేశాడు. వాటిని బిలములో వేసి బంధించాడు. మరికొన్ని ప్రధానులుగా మార్చబడ్డాయి, మరికొన్ని దురాత్మలుగా మార్చబడ్డాయి, మరికొన్ని ఆకాశ మండలంలో చేర్చబడ్డాయి, మరికొంతమంది ప్రధానులుగా చేర్చబడ్డారు. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయి ఉన్నాయి. ఆమేన్. అంటే సృష్టికి మునిపే ఈ గొప్ప యుద్ధము జరిగింది. ఆ యుద్ధాన్ని దేవుడు సృష్టి ఆరంభము వెనుక ఒక మర్మం ఉన్నది. అవునా కాదా చెప్పండి. అర్థమవుతుందని చెప్పేది? అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సౌండ్ తక్కువ వస్తుంది. ఈ పక్క చెప్పండి. చూసారా, వీళ్ళు ఎక్కువ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి. లోపల వాళ్ళు గట్టిగా చెప్పండి. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే అనగా ఆ వెనక ఏదో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది ఒక మర్మముగా దేవుడు భద్రపరిచాడు. అవన్నీ దేవుడు ఎవరికి చెప్పకుండా ఆదికాండం 1వ అధ్యాయం భూమి నిరాకారంగా ఉంది, దేవుడు శూన్యంలో చేరి మాట్లాడి సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అంటే సమస్తము కలిగిపోయింది. కానీ దాని వెనక జరిగింది మాత్రం దిస్ ఇస్ ద మిస్టరీ. అది సృష్టి ఆరంభానికి మునుపు దేవుడు చేసినది ఒక మర్మం. ఆమేన్. మర్మం. అవునా కాదా? అవునా కాదా? సరే, రెండో విషయం చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు అనగా తిమోతి రాసిన పత్రిక, మీరు బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. తిమోతి రాసినటువంటి పత్రిక అనగా మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆ మర్మము ఏదనగా అని రాయబడింది అక్కడ ఉందా? నిరాపేక్షమైనటువంటి భక్తి ఏదనగా దైవ భక్తిని గూర్చిన మర్మము. దైవ భక్తిని గూర్చిన మర్మము. ఈ మాట నోట్ చేసుకోవాలి అందరూ, చాలా జాగ్రత్తగా గమనించాలి. రాత్రి ఒక మర్మం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా భూలోకానికి రావడం. ఆ వాక్యం చదువు బిడ్డ. యేసు ఆయన సశరీరుడుగా అనగా యేసు సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని రాయబడింది. ప్రత్యక్షపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ప్రత్యక్షపరచబడ్డాడు, సశరీరుడుగా వచ్చాడు. అంటే మానవ ఆకారంతో మానవుడిగా ఆయన భూలోకానికి వచ్చాడు. ఇది దేవుని మర్మం. ఆమేన్. అర్థమవుతుంది చెప్తుంది. ఇప్పుడు మర్మం ఏంటనంటే దేవుడు సృష్టి ఆరంభంలో ఒక మర్మాన్ని భద్రపరిచాడు. ఆ తరువాత దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువునే భూలోకానికి పంపించాడు. ఆయన్ని సజీవుడుగా సశరీరుడుగా ఆయన భూలోకానికి పంపించాడు. ఆయన కన్య మరియ గర్భంలో పుట్టాడని ఆయన అనగా కొంతమందికి ఏమో క్రిస్మస్ టైంలో ఆయన ఉయ్యాల్లో కనబడిన బాలయేసుగా కనబడతారు. మరికొంతమందికి ఏమో ఆయన పశువుల పాకలో పండుకొని ఉన్న యేసు కనపడతారు. మరికొంతమంది ఇంట్లో ఉన్న క్రిస్మస్ ట్రీలా కనబడతారు. రకరకాలుగా ఆయన కళ్ళకు కనపడతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అనగా ఆ మర్మం ఏదనగా యేసు సజీవుడుగా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు సజీవుడిగా ఈ లోకానికి ఆయన సశరీరుడిగా వచ్చాడు, శరీరాకారముతో వచ్చాడు. ఇది ఒక మర్మము. ఏమిటి మర్మం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టాడు అని అక్కడ రాయబడింది. ఇప్పుడు నా బైబిల్ ఒకసారి చూద్దామా? నా బైబిల్ ఏం చెప్తుందో చూస్తాను. వాట్ సేస్ దట్ ఇన్ మై బైబిల్ అండ్ ఎస్పెషల్లీ టు ద Proverbs chapter 8. చెప్పే కదా ఒక ప్రత్యక్షత మీరు ఇక్కడి నుంచి వెళ్తారని. బైబిల్ ఎంతగా ఈరోజు మీరు చూస్తారో అంతగా వాక్యమైన దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరచడం ప్రారంభిస్తారు. 8వ అధ్యాయము 25వ వచనం 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో ఉండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అదేంట్రా బాబోయ్, యేసుక్రీస్తు ప్రభు అప్పుడే అక్కడ పుట్టి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడు? భూమి మీద ప్రవాహ జలాలు లేనప్పుడు, భూమి మీద నీళ్లతో ఉండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు అంటే సృష్టి ఆరంభకు మునిపే ఆయన పుట్టి ఉన్నాడు. ఇది మర్మమా కాదా? కానీ
మరి తిమోతి ఏమంటున్నాడు? ఆయన సశరీరుడుగా వచ్చాడు. అంటే ఆయన సశరీరుడుగా వచ్చాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ బిడ్డ, పర్వతాలు పుట్టక మునిపే, భూమిని నేలను మంటిని రవంతైన కలుగు చేయక మునిపే, భూమి నిరాకారంగా మునిపే, సమస్తము కలుగు చేయక మునిపే, విశ్వమంతా నిర్మాణం కాక మునిపే, అనాదిలో విశ్వములో కూడా నా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే ఆయన పుట్టి ఉన్నాడు. కొట్టు చప్పట్లో. రెండవది చూడండి దయచేసి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు, నేను అక్కడ ఉంటిని. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ? జలాలు పుట్టక మునుపు, ఆకాశ మహాకాశాలు పుట్టక మునుపు, కెరూబులే పుట్టక మునుపు, అంతకంటే ఎక్కువగా ఆయన శరాపులు పుట్టక మునుపు, అనగా రగుయేలు దేవదూత లేక మునుపు, గాబ్రియేలు దేవదూత పుట్టక మునుపు, అలాగనే మికాయేలు దేవదూత పుట్టక మునుపు, దేవదూతల్లో ప్రధానులందరూ పుట్టక మునుపు, సమస్త సృష్టి ఆరంభములో ఉన్న దేవుడు, సృష్టి ఆరంభకు మునిపే ఉన్న దేవుడు, సృష్టి యావత్తు కలుగక మునిపే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన అక్కడ పర్వతాలు పుట్టక మునిపే ఆయన పుట్టిన దేవుడుగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా దయచేసి చూడండి నాతో పాటు, అనగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను అనుదినము ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచుంటిని. ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి, అంటే తండ్రి కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. కొట్టు చప్పట్ల గట్టిగా. పరలోకము పుట్టక మునుపే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? అనుదిన శిల్పకారుడుగా ఉన్నాడు. అనుదిన శిల్పకారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మీరు బాగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే, ఆయన తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సశరీరుడుగా వచ్చాడని వాక్యం చెప్తుంది. ఆ యొక్క వాక్యం యోహాను కనబడింది. ఆ యోహాను అంటున్నాడు, ఆయన కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించును అని రాయబడింది. అంతకంటే ఎక్కువగా ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కనపడ్డాడని రాయబడింది. ఆ గొర్రెపిల్లైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన కేవలం అప్పుడు మానవాకారంగా వచ్చాడు. దానికి మునిపే ఆయన పర్వతాలు పుట్టక మునిపే ఉన్న దేవుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. భూమిలో మంటి రవంతా కలుగు చేయక మునిపే ఆయన ఉన్నవాడు అనువాడు. పరలోకము కలుగు చేయక మునిపే అక్కడ ప్రధాన శిల్పకారుడుగా ఉన్నవాడు. ప్రవాహ జలాలు భూమి మీద ప్రవహించినప్పుడే, అనగా ఆకాశ జల మహాకాశాలన్నీ కూడా కలుగుక మునిపే అక్కడ ఉన్న దేవుడు. He is the greatest of the God, the Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నువ్వు అనుకున్నట్టు ఆయన సాదా సీదా దేవుడు కాదు. ఈ రాత్రి చాలామంది శబ్ద యంత్రం ద్వారా దేవుని వాక్యం వింటున్నారు. కొంతమంది వీధి చివరిలో నిలబడి వింటున్నారు. మరి కొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది బైక్ స్టాండ్ వేసి సైడ్ స్టాండ్లో నిలబడి వింటున్నారు. మరి కొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది ఆ యొక్క వీధి మొగను చూసి నిలబడి వాక్యం వింటున్నారు. మరి కొంతమంది మిద్దెల మీద నిలబడి వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా వచ్చింది నిన్ను రక్షించడానికి. ఈ రాత్రి నిత్య నరకముల నుంచి తప్పించడానికి, నరకపు విమోచన నుంచి తప్పించడానికి, పాపి అయిన మానవుని వెతికి రాత్రి రక్తముతో కడిగి శుద్ధీకరించడానికి ఆయన సశరీరుడుగా ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడన్న మాట వాస్తవం. దానికంటే ముందుగా ఆయన పుట్టి ఉన్నాడు. ఆమేన్. దానికంటే ముందుగా ఆయన అక్కడ ఉన్నాడు. పరలోకం పుట్టింపక మునిపే, పరలోకము కలుగుక మునిపే అక్కడ ప్రధాన శిల్పకారుడుగా ఉన్నాడు. అంటే నా యేసయ్య ఆదిలో ఉన్నవాడు, అంతమై ఉన్నవాడు, ఆయన లేకుండా. ఇప్పుడు చదవండి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. అందరూ బైబిల్ త్వరగా తీయాలని నేను కోరుకుంటున్నాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను. 3వ వచనం చదువు బిడ్డ. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. పాస్టర్ you please come to here and sit. I want request you please and come to here. So just a musician please and back on to me. సో ఇక్కడ ఏమని రాయబడిందంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆమేన్. కలిగి ఉన్నది ఏది
అనగా కలిగి ఉన్నది ఏది కూడా యేసు ప్రభువు లేకుండా కలగలేదు. నక్షత్రాలు ఆయన లేకుండా కలగలేదు, సూర్యుడు ఆయన లేకుండా కలగలేదు, విశ్వంలో ఉన్న సమస్తము ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా యేసు ప్రభువు లేకుండా కలగలేదు. సమస్తము ఆయనలో ఇమర్చబడినది, సర్వము ఆయనలోనే ఉన్నది. అందుకే వాక్యం రాయబడింది, ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఈ రాత్రి వెలుగై ఉన్న దేవుడు, ఈ రాత్రి ఓంకార స్వరూపుడు, సమస్త సృష్టి కంటే ముందున్నవాడు, ఆకాశాలు పుట్టక మునిపే ఉన్న దేవుడు, అక్కడ ఉన్నవాడు అనువాడు. అంతకంటే అనగా సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేయక మునిపే, భూమి నిరాకారంగా ఉన్న మునిపే, సమస్తము కలుగు చేయక మునిపే, సమస్త దేవదూతలు కిందకు పడదొరక మునిపే, అప్పటికే ప్రధానులు అనగా దేవదూతలు, గాబ్రియేలు దేవదూత, రగుయేలు దేవదూత, రఫాయేలు దేవదూత, సమస్త దేవదూతలు నిర్మింపబడక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. The Jesus is moving among us. ఇంతటి మహోన్నతమైన దేవుడు ఈ రాత్రి ఈ మట్టి మనిషిని హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ మట్టి మనిషిని హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మట్టి మనిషిని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. ఎందుకంటే కొలసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నారు. ఏనైనా చదువు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. ఈ మాట నోట్ చేసుకోవాలి. ఏం రాయబడింది అక్కడ? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. నాతో పాటు చెప్పండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఇప్పుడు చూడండి నాతో పాటు, సృష్టి ఆరంభముకు మునుపు ఒక మర్మం ఉన్నది. సృష్టికర్త అయిన దేవుడే స్వయంగా భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు సశరీరుడుగా, అది ఒక మర్మము. రెండవది, దేవుడే సకల ఐశ్వర్యమునకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించడమే ఒక మర్మం. చదువు బిడ్డ ఇప్పుడు స్లోగా. నేను ఎంతగా పోరాడుచున్నానో, మధ్య భాగంలో బిడ్డ, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. చూడు, సంపూర్ణ గ్రహింపు కావాలి రాత్రి నీకు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. తమ హృదయములో ఈ రాత్రి నువ్వు ఆదరణ పొందాలి బిడ్డ. ఈ రాత్రి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, యేసుక్రీస్తు ప్రభు సకల ఐశ్వర్యములు కారణభూతుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సకల ఐశ్వర్యాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. నువ్వు దరిద్రతలో ఉన్నావా? ఈ రాత్రి నీ దరిద్రతను దేవుడు తీసేయబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఉద్యోగాన్ని కోల్పోయావా? దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఎన్ని ఇంచురులోకి వెళ్ళినా ఆ ఇంచురులో ఫెయిల్ అయిపోయి నీ జీవితం అంతా ఓడిపోయి ఇక్కడికి వచ్చావా? దేవుడు నిన్ను విజయంతో దింపబోతున్నాడు. నీ జీవితం అంతా శూన్యమైపోయి నీ జీవితం అంతా నిరాకారంగా మార్చబడిందా? ఈ రాత్రి దేవుని మాట నిన్ను సజీవంగా చేయబోతుంది. ఒకవేళ నీ జీవితంలో మోడుబడిన అనుభవాల చేత చాలాసార్లు నీ జీవితం అంతా శపితంగా మార్చబడ్డాయా? ఈ రాత్రి దేవుడు నీకు దీవెనకరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ జీవితం అంతా చీకటైపోయి అనేకులకు విషాద ఛాయలు కనబడుతున్నటువంటి ఒక విషాద గీతం లాగా నీ జీవితం కనబడుతుందా? ఈ రాత్రి సుమధుర గీతాలు నీ జీవితంలో పుట్టించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సుమధురమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మర్మమైన క్రీస్తు సకల ఐశ్వర్యాలు నీకు ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు దేవుని యొక్క మర్మమే క్రీస్తు. చెప్పండి ఇప్పుడు గట్టిగా, దేవుని మర్మము క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు సజీవుడిగా రావడమే ఒక మర్మం. ఆమేన్. ఇప్పుడు అనాది కాలంలో ఏదైతే మర్మంగా ఉన్నదో, అనాది కాలంలో ఏదైతే రహస్యంగా ఉంచబడిందో, ఏదైతే ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు దాచాడో, ఏదైతే ప్రవక్తలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ వచ్చినా ఆ వ్యక్తిని కనుగొనలేకపోయారో, ఎక్కడైతే మోషే ఎన్నిసార్లు నా సహోదరుడు నా కొరకే ఒకడు పుడతాడని చెప్పినా ఆ సహోదరుడు ఎవరు కనుగొనలేకపోయారో, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు దేవుని మర్మమైన క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని మర్మమైన క్రీస్తు ఎందుకు వచ్చాడంటే, చదవండి నాతో పాటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మీరు దానిని చదివిన ఎడల
దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును. అమ్మా ఏంటమ్మా? అరే ఇక్కడ కూడా ఇంకోటి కనపడుతుంది. ఇక్కడ ఆ క్రీస్తు యొక్క మర్మము, క్రీస్తు యొక్క మర్మము ఏంటంటే, చదువు బిడ్డ, నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలగరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ యొక్క మర్మము ఎవరికి బయలుపరచబడిందంటే అపోస్తులకు బయలుపరచబడింది. ఈ మర్మమైన క్రీస్తు అనగా సంఘానికి దేవుడు ప్రతిరూపంగా ఉన్నాడు. ఈ సంఘమునకు యేసుక్రీస్తు ప్రభు శిరస్సై ఉన్నాడు. ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు శిరస్సై ఉన్నాడు. ఈ సంఘము దేవుని మర్మము. ఈ సంఘము దేవుని మర్మము. ఎందుకు దేవుని మర్మం ఈ సంఘం అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ సంఘం ఎదురు చూస్తుంది. ఆమేన్. ఎందుకు సంఘము ఎదురు చూస్తుందంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో అనగా పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావలను, పెళ్లి కుమార్తె గదిలో నుండి సిద్ధపడవలని రాయబడిందండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపరచబడుతుందంటే గదిలో సిద్ధపరచబడుతుంది. ఈ 4 గోడల మధ్య పరిశుద్ధులనబడిన వారు, పవిత్రతో అనగా యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళు సాక్షాత్తు యేసయ్య రాకడ కొరకై ఎదురు చూస్తున్నారు. ఎందుకు సంఘం ఎదురు చూస్తుంది? ఎందుకు ప్రతి సంవత్సరం ఈ యొక్క పర్ణశాలలో పండుగలు పెట్టి ఎందుకు ప్రజలను దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నామంటే, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ద జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అండ్ బీ అలర్ట్ టు ఎవ్రీబడి. యేసుక్రీస్తు ప్రభు ఎంత త్వరగా రాబోతున్నాడంటే అంత త్వరగా రాబోతున్నాడు. సరిగ్గా జనవరి మాసం 3వ తారీఖున హాలీవుడ్లో గొప్ప సినీ యాక్టర్లు అందరూ చేరారు. వాళ్ళందరూ బిలియన్ కోట్ల రూపాయలు కలిగినటువంటి సినీ యాక్టర్లు. వారందరూ కూడా ఒక కాన్ఫరెన్స్లో, ఒక సెనెట్లో చేరి ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు, ఇదిగో మా యొక్క తలాంతును బట్టే, మా టాలెంట్ని బట్టే మేమందరం హీరోలు అయ్యామన్నారు. మరికొంతమంది అన్నారు, ఏమన్నారంటే ఆడవాళ్ళు, మాకున్నటువంటి అందాన్ని బట్టే, మాకున్న సౌందర్యాన్ని బట్టే మేము గొప్ప హీరోయిన్స్గా మేము ప్రపంచంలో మేము చలామణి అయ్యామన్నారు. మరికొంతమంది అన్నారు, మాకున్నటువంటి టెక్నాలజీ టాలెంట్ని బట్టే మేము గొప్ప సినిమాలు తీయగలిగాం. అయితే మా టాలెంటే గొప్పది, మా తలాంతే గొప్పది, మా యొక్క ధనమే గొప్పది, మా ఐశ్వర్యమే గొప్పది, మా అందమే శాశ్వతమైందని వాళ్ళందరూ అంటూ ఒక మాట అన్నారు, మా మధ్యలో దేవుడనే వాడు జీరో. The God is so zero, we are the only heroes. They said that word among the meeting on January 3rd. జనవరి 3వ తారీఖున వాళ్ళు చెప్పిన మాట, దేవుడు శూన్యము, మా ముందు దేవుడు సున్నా, మేమందరం పెద్ద హీరోలు అన్నారు. దేవుడు పరలోకములో విన్నాడు. అవును బిడ్డ, ఈ అంత్యకాలాలలో దేవుడు అనగా మనుషులను నిదానించి చూస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం ఆయన తీసుకొని రావడానికి ఆయన భూలోకానికి త్వరగా రాబోతున్నాడు. సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధులను సిద్ధపరుస్తున్నాడు, సేవకులైన మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు, మా జీవితాలను సరిచేస్తున్నాడు, ఆయన రక్తముతో కడుగుతున్నాడు, సమస్త ప్రజలను సంఘంలోకి చేరుస్తున్నాడు. సంఘాన్ని సిద్ధపరిచి నవీన స్వభావం కలిగి క్రీస్తు రాకడ కొరకే నిందారహితంగా ఉండాలని అనగా సిద్ధపరచబడిన కన్యక సాక్షాత్తు క్రీస్తును ఎదుర్కోవాలని, ప్రదానం చేయబడిన ఆ స్త్రీ సాక్షాత్తు క్రీస్తును పరిణయం ఆడాలని, ఆ షోలమెత్తి సాక్షాత్తు యేసు క్రీస్తుకు ప్రదానం చేయబడాలని ఈ సంఘం ఎదురు చూస్తున్నది. The church is waiting for the only Jesus Christ. నువ్వంటే సంఘం అంటే సామాన్యం కాదు బిడ్డ. ఒకవేళ నీ సంఘం గురించి నీకు తప్పుడు స్వభావం ఉంటే ఈ రాత్రి పోగొట్టుకో. ఒకవేళ సంఘం గురించి నీకు న్యూన్యత భావం ఉంటే ఈ రాత్రి నువ్వు పోగొట్టుకో. ఎందుకంటే దేవుడి సంఘం కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము. ఈ సంఘం కోసం ప్రాణం పెట్టాడు. ఈ సంఘంలో ఉన్న సకల పరిశుద్ధుల కొరకు క్రీస్తు ప్రాణార్పణంగా పోయబడ్డాడు. అందుకే అపోస్తులకు, ప్రవక్తలకు ఈ మర్మం బయలుపరచబడింది. ఈ సంఘము ఒక మర్మమై ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ సంఘం ఒక మర్మము. ఇప్పుడు ఈ సంఘం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ₹1,00,00,000 క్వశ్చన్. మరలా చెప్తున్నా అందరికీ, సృష్టి వెనకాల ఉన్నది ఒక మర్మము. సృష్టిలో నుండి దేవుడు యేసుక్రీస్తుని తీసుకొని రావడం ఒక మర్మం. యేసుక్రీస్తు ప్రభుని శరీరుడిగా పంపించడం ఒక మర్మం. యేసుక్రీస్తులో నుండి సంఘము రావడము ఒక మర్మం. ఆదాములో నుండి ఏ రీతిగా అయితే ఆ అవ్వ రాబడిందో అదేవిధంగా క్రీస్తు యొక్క ప్రక్కటెముకల్లో నుండి, గాయపరచబడిన ప్రక్కటెముకల నుండి సంఘము వచ్చింది. ఈ సంఘము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువుకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడై ఉన్నాడు. నీవు నేను సంఘములో ఎదురు చూస్తున్నటువంటి వారమై ఉన్నావు. ఇప్పుడు సంఘమైన నిన్ను నన్ను ఆయన
తీసుకొని రావడానికి, తీసుకొని పోవడానికి త్వరగా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మరలా వచ్చి నా యొద్ద ఉండునట్లు మిమ్మల్ని నేను తీసుకొని పోవుదును. I will come and again I will bring to all the people to my presence. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. సరిగ్గా ఈ మనుషులందరూ దేవుణ్ణి ఎప్పుడైతే 0 అన్నారో 3వ తేదీ జరిగిన ఫంక్షన్ తరువాత, సరిగ్గా జనవరి 9వ తారీఖున, అంటే 6 రోజుల తరువాత లాస్ ఏంజల్స్ అనే ఆ పట్టణం అంతా నేల మట్టం అయిపోయి అగ్ని చేత మండించబడి కాలి బూడిదైపోయింది. కనీసం అవశేషాలు కూడా కనబడలేదు. ఆ సినిమా యాక్టర్ల యొక్క డబ్బులు ఏమయ్యాయో, వారి భవంతులు ఏమైపోయాయో, వారి అంద సౌందర్యాలు ఏమైపోయాయో, వారి తలాంతులు ఏమైపోయాయో, ఒక రొట్టె ముక్క కోసం బజార్లో నిలబడి ద స్మాల్ బర్గర్ దే విల్ బి ఆస్క్డ్, ఐ విల్ బి ఆస్క్డ్ ఇన్ స్మాల్ బెగ్గింగ్. ప్రతి ఒక్కరూ వాళ్ళు అడుక్కోవడానికి రోడ్ల మీద నిలబడి ఎండిపోయిన రొట్టె ముక్కల కోసం ఎదురు చూచారండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు. ఈ రాత్రి నువ్వు అహంకారంగా ఉన్నావా? నీ అహంకారాన్ని బట్టి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకవేళ నిన్ను నీవు కనపరుచుకోవాలనుకుంటున్నావా? నువ్వు కనపడడం ఆగిపోయి యేసు నీలో కనబడతాడు. ఒకవేళ నీ స్వయం నీలో ఉందా, నీ స్వయాన్ని మానుకో. ఒకవేళ నేను అనే సంశయమైనటువంటి స్వభావం ఉందా, నేను అనే స్వభావాన్ని చంపేసుకో. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపి నీలో రావాలని ఆయన సంఘములో నిన్ను చేర్చి సంఘముగా సిద్ధపరిచి యేసయ్య నిన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. పక్కన చెప్పండి, నా కోసమే, ఇది నా కోసమే. పక్కన చెప్పండి, చేయండి, ఈ వాక్యం ఈరోజు నా కోసం. తెలుగు తెలియమా? తమిళ్ వద్దులేక. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు ఈ వాక్యం నా కోసం. ఈరోజు ఈ వాక్యం నా కోసం. ఓరు బావోయ్, నేను మా నాన్న చెప్తాను చూడు, నాన్న ఈరోజు ఈ వాక్యం నా కోసం. యేసుక్రీస్తు ప్రభు నా కోసం వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి, సంఘంలోంచి నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఇది మర్మం. ఆమేన్. ఈ వాక్యం నా కోసం. ఇప్పుడు చెప్పండి పక్కన వాళ్ళకి, ఇంకా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. చేతులు ఊపలేదే? గుడ్. ఈరోజు ఈ వాక్యం నీ కోసం. ఎందుకు నీ కోసం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం రాబోతున్నాడంటే సంఘం కోసం రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘముగా అనగా సంఘం కోసం వచ్చి సంఘాన్ని ఆయన రెప్పపాట్లో తీసుకెళ్ళబోతున్నాడు. ఎందుకు తీసుకెళ్ళబోతున్నాడు తెలుసా? దయచేసి నాతో పాటు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అనగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఈ రాత్రి ఎవరైతే యేసును కలుసుకుంటారో ఈ వాక్యం ద్వారా, ఎవరైతే ఈ వాక్యం నాదేని నమ్ముతారో, ఎవరైతే ఈ వర్తమానం నా కోసమే దేవుడు మాట్లాడతాడని ఈ మర్మమైన క్రీస్తును హృదయంలో భద్రపరుచుకుంటారో వారికి దేవుడు ఏకాత్మ అయిపోతాడు. అంటే నీవు యేసు. ఈ అమ్మాయి అనింది, ఏమండి నీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి అని అన్నాడు. ఏం లేదండి, మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారికి దెబ్బలు తగిలాయి, బైకులో యాక్సిడెంట్ అయ్యి కాల్చి ఇరిగిపోయిందండి అని అంటే, ఇతను అంటాడు, పెళ్లి చేసిన పాపం ఊరికే పోతుందా ఆయనకి? ఏమండి, పెళ్లి చేసిన పాపం ఊరికే పోతుందా? ఆ రోజు నేను తెచ్చి నాకు తగలగట్టాడు, ఇప్పుడు బండి కింద పడ్డాడు, కాలు చేయబోకుండా ఏమవుతుంది అంటే, నీకు పెళ్లి చేసిన పాస్టర్కి దెబ్బ తగిలితే, నీకు పెళ్లి చేసిన పాపానికి పాస్టర్కి దెబ్బ తగిలితే నీకు ఆనందం. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. భార్యాభర్తల మధ్య సఖ్యత సంసారం సాగట్లేదు. భార్యాభర్తలు ఎందుకు చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారంటే, వారికి యేసయ్య ప్రేమ అర్థం కావట్లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకడు నా దగ్గరకు వచ్చి, మణిబాబన్నా నేను ఎట్ట లాక్ పెట్టినా మా ఆవిడ తీసేస్తుంది అన్నాడు. ఏ లాక్ పెట్టావరా అన్న. నేను ఐరిస్ పెట్టానా, నిద్ర పెట్టేప్పుడు నాకు కన్నీటి తీసి ఐరిస్ బెరికేసింది. తర్వాత నేను ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు యేసయ్యతో ఎప్పుడైతే ఏకాత్మ ఉంటావో, యేసుతో నువ్వు ఎప్పుడైతే ఒకటిగుంటావో, అప్పుడు సంఘములో నువ్వు స్థిరంగా ఉంటావు, సంఘములో నుండి నువ్వు ఎత్తబడతావు. సంఘం లేకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఇది ఒక మర్మము.
పరమగీతంలో రాయబడింది, షోలమెత్ అన్న ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా నల్లగా ఉంటుంది. ఆ అమ్మాయి అంటే నేను నల్లనదాన్ని, నన్ను ఓర చూపులు చూడకుండా నన్ను ఎవరు చూస్తే నేను అహంసించుకుంటానని చెప్పింది. ఆ ఓర చూపులు చూసినటువంటి ఆ యొక్క షోలమెత్ కోసము అక్కడ సొలొమోన్ అనే ఒక మహారాజు వచ్చి, అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అన్నాడు. దాని అర్థం ఏంటి? షోలమెత్కి ఇక్కడ సొలొమోన్కి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ప్రేమ జరిపిస్తుందనే కాదురా బిడ్డ. షోలమెత్ సాక్షాత్తు యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. అనగా షోలమెత్ సాక్షాత్తు యేసయ్య సంఘానికి సాదృశ్యంగా ఉంది. సాక్షాత్తు సొలొమోను యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అంటే ఎంత నల్లగా ఉన్న ఆ అమ్మాయిని ఏ రీతికైతే సొలొమోను ఇష్టపడ్డాడో, ఈ రాత్రి నువ్వు మచ్చ, డాగు, కలంకము, మురికి వస్త్రాలతో వచ్చిన హృదయంలో ఇంకా పాపాన్ని దాచుకున్న, ఇంకా లోపల పాపపు ఇష్టమైన స్వభావం ఉన్న, ఇంకా శరీరాశలు చంపుకోకపోయినా, ఇంకా నూతన స్వభావం ధరించుకోకపోయినా, కుక్క తన వాంతికి తిరిగినట్టు మమ్మార్లు తిరుగుతున్నా, ఇంకా యేసయ్య రక్తంతో కడగబడి మళ్ళా పంది వల్ల వెనక్కి దొర్లాడి మళ్ళా పంది కోయికి దోకోని రే యేసు దేవో ఏ క్లోజే మావి కామో की दोरे वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव అనండి. ఎవరన్నా ఆయన వెనకాల ఉన్నామే భయమే వేకాటది. నా తెల్ల పిల్లకాయలు భయపడతారు రాత్రిపూట. అనండి. మీరన్నా అనండి అమ్మా, మీరనండి. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంబట్లు, చప్పట్లైనా కొట్టండి, చేతులు ఉంటే కొట్టండి. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే ఏసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే ఏసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే ఊతో ఏ క్లోజ్ దేవ్ సారే సతేరో దేవ్ సారే మల్కేరో దేవ్ సారే జాగో रे देव वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. రెండో సరైన అంటారా నాయన? ఇంత బిర్యానీ తింటారే అయిపోతానే, కుంభాలు తింటారు కదా మీరు. అనండి. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే ఏసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే ఊతో ఏ క్లోజ్ దేవ్ సారే సతేరో దేవ్ సారే మల్కేరో దేవ్ సారే జాగో రే దేవ్ ఊతో ఏ క్లోజ్ దేవ్ సారే సతేరో దేవ్ సారే మల్కేరో దేవ్ సారే జాగో రే దేవ్. హల్లెలూయా. అక్కడికి ఒట్టు అర్థమై ఉంటే నీకు అర్థమైందమ్మా? ఆమె విలియం కేరియే అన్ని భాషలు వచ్చా ఆమెకి, ఆమె చేతులు ఎత్తున్నది ఎట్ట. ఈ విలియం కేరియే ఇంక అన్ని భాషలు వచ్చాయి నీకు, ఎందుకంటే 14 భాషలు వచ్చామ్మా నీకు. నాకే రాలా, నేనే ఆ కోయిల మధ్యలోకి వెళ్ళి పాడి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళీ ఆ భాషను తెలుగులో రాసుకొని పాడుకున్నా. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు, యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయా అనే దేవుడు శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయా అనే దేవుడు శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, సంఘంలో నుంచి నేను ఎత్తబడాలి, నాకు ఇదొక మర్మము. ఆమేన్. నువ్వు సంఘంలో నుండి ఎత్తబడకపోతే పరలోకానికి వెళ్ళలేవు. వితౌట్ ద చర్చ్ యూ షల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. నువ్వు పరలోకముకి వెళ్ళాలి అని అంటే ర్యాకెట్ వేసుకొని వెళ్ళలేవు బిడ్డో.
నువ్వు సంఘానికి వచ్చి సంఘ క్రమానికి లోబడి అపోస్తుల యొక్క ఉపదేశ క్రమానికి నువ్వు లోబడితే, ఎప్పుడైతే సంఘంలో రక్షించబడి మారు మనసు పొంది సేవకుని యొక్క చేతి కింద ఎప్పుడైతే నువ్వు దీన మనస్కుడై ఉంటావో, అప్పుడు తగిన సమయం మంది హెచ్చించడానికి దేవుడు నీ పక్షంగా కృప చూపుతాడు. అందుకే ఒక మాట రాయబడింది, మనందరము నిద్రించము కానీ రెప్ప పాటలో ఆయన వల్లే మార్పు పొందుతాం. ఆమేన్. కొంతమంది ప్రార్థన చేస్తుంటారని నేను చూస్తుంటా. ఒకరోజు నేను ఈస్ట్ గోదావరి వెళ్ళా. ఈస్ట్ గోదావరికి వెళ్ళానండి. ఈస్ట్ గోదావరికి వెళ్తానండి, నేను ఆ మేడగది మీద కూర్చొని ఉన్నానండి. ఒక ఆమె వచ్చి అంటుందండి, ప్రార్థనకు వచ్చింది 3 గంటలకి. నేను ఆ కిటికీలను తొంగి చూస్తుంటే ఆమె చర్చిలోకి వచ్చి ఏసయ్యా ఏసయ్యా అంటుంది. నేను అనుకున్నాను ఎవరిని పిలుస్తుంది అని కిటికీలను తొంగి చూస్తే ఎవరు లేరు. ఆమె నిలబడి ప్రార్థన చేస్తుంది. అంటే ఏసయ్య ఏమో ఈమె సర్వెంట్ అయినట్టు, ఈయనేదో అక్కడ యువరాన్ అయినట్టు. ఏసయ్యా ఏసయ్యా నేను చెప్తున్నా ఇనుకో, నా అల్లుడు, అదే మా చిన్నమ్మాయి భర్త, మా చిన్నమ్మాయిని కొట్టాడు. ఓడు తలకాయ ఈరోజు లారీ కింద నిమ్మకాయ దొక్కిచ్చినట్టు కచకచ దొక్కిచ్చేరింది. ఇట్టేనిందండి ఆమె. నా చిన్నమ్మాయి భర్త నా చిన్నమ్మాయిని కొట్టాడు, నా కూతుర్ని కొట్టాడు, కాబట్టి నేను ఇంటికి పోయే లోపల బోడి యొక్క తలకాయ నిమ్మకాయని దొక్కిచ్చినట్టు లారీ టైర్ కింద పడి తొక్కుపోవాలి, వాడు కిచకిచకిచ కొట్టుకోవాలని చెప్పింది. నేను అనుకున్నా, నీవు చర్చిలో ఏమన్నా చేతబడి చేస్తుందా, ఏమన్నా చేతబడి చేసి ఈరోజు ఎవరు నిమ్మకాయలు జల్లేస్తుందా అని నేను అక్కడే చూస్తున్నా. నా యేసయ్య నువ్వు అనుకున్నట్టు ఆషామాష దేవుడు కాదండి. నా దేవుడు ఎవరో చెప్పనా, నేను ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. పర్వతాలను తక్కిట్లో తూచగలిగిన దేవుడు. ఆకాశాన్ని జానత అమాంతంగా కొలిచి అవతలకు పడేసిన దేవుడు. అనగా ఆ యొక్క ప్రపంచంలో ఉన్న నీటినంతా అనగా 7 సముద్రాలలో 7 సముద్రాలు, అది పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, 7 సముద్రాలు ఉన్నటువంటి అనగా అరేబియా మహాసముద్రం, ఈ 7 సముద్రాలు ఉన్నటువంటి సకలమైనటువంటి నీటిని తన పొడిసిట్లో ఇలా పోసుకొని ఇలాగ పోసాడు ఆయన. పసిఫిక్ మహాసముద్రంలో ఇన్ని నీళ్ళు ఉండాలి, ఆర్కిటిక్ మహాసముద్రం ఇన్ని ఉండాలి, అట్లాంటిక్ మహాసముద్రం ఇన్ని ఉండాలి, అరేబియా మహాసముద్రం ఇన్ని ఉండాలని ఆయన నీళ్లు పొడిసిట్లో పోసి అలా కొలిచి పోసాడు. అంటే ఆయన పొడిసిట్లు ఎంత గొప్పదో కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏమండి, కావల్లోకి వెళ్తే నేను అటు కొంచెం నేను ఈ సాయిపేట దారిలోకి వెళ్తే అక్కడ ఎర్రరేగడి నేలలు, ఇటు ఒంగోలు దాకా వెళ్తే అక్కడ నల్లరేగడి నేలలు, కృష్ణా జిల్లాకి వెళ్తే అక్కడ తెల్లరేగడి నల్లరేగడి 2 కలిసిన భూములు, రాయలసీమలోకి వెళ్తే తెల్లరేగడి నేలలు, రకరకాల నేలలండి. వాక్యంలో రాయబడింది అనగా యెషయా 40 అధ్యాయంలో ఆయన నేలలో ఉన్న మంటినంతయు ఒక పాత్రలో కొలపాత్రలో పోసి ఇలాగ భూమి అంతా కొలిసిపోసాడు. ఆయన పాత్ర ఎంత గొప్పదండి, ఆయన చెయ్యి ఎంత గొప్పదండి. పర్వతాలను తక్కిట్లో పెట్టి మైసూరు పాకులు, బజార్లో మీరు మైసూరు పాకులు చెప్తుంటారే, రూపాయి కొనుక్కొని బస్టాండ్ కొనుక్కొని తిరుగుతా పోతుంటారే, అర్థమైందా? ఆ కట్టుడు పొళ్ళు కట్టుకొని ఆ పొళ్ళు మధ్యలో కొరుక్కుంటూ పోతుంటారే, ఆ మైసూరు పాకులు ఎలాగైతే వాడు తక్కిట్లో వేసి తోస్తాడో, నా దేవుడు ఈ పర్వతాలన్నీ, ఇండియా పర్వతాలు, హిమాలయ పర్వతాలు, 6 పర్వతాలు, ఇవన్నిటిని కూడా తక్కిట్లో వేసి తూచి అమాంతంగా కొలిచిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అంతకంటే ఎక్కువగా నేను ఆరాధిస్తున్న దేవుడు, ప్రకటిస్తున్న దేవుడు ఎవరో చెప్పున్నా బిడ్డ, ఆయన ఈ ప్రపంచంలో నీటినంతా ఒక పెద్ద గుడ్డలో ఇలా పోసి, ఈ యొక్క పొడిసిట కలిగిన ఈ నీళ్ళన్నీ ఈ గుడ్డలో ఇలా పోసి ఇలా మూట గట్టి భుజాన్ని వేసుకొని నడవగలిగిన మహా గొప్ప శూరుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీటిని మూట గట్టి భుజాన్ని వేసుకొని నడుస్తుంటే ఒక్క బొట్టు కూడా కింద పడకుండా నడవగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నా దేవుడు సంఘం కోసం రాబోతున్నాడు. సంఘం అనగా నీ కోసం రాబోతున్నాడు. నువ్వు రాకడ కొరకు సిద్ధపరచబడకపోతే, రాకడ కొరకు నువ్వు వర్తమానాన్ని మారుపరచకపోతే, అనగా రేపు జరిగిన రాకడ వర్తమానం హృదయంలోకి వెళ్ళలేకపోతే, నువ్వు విడవబడితే నీకున్న దౌర్భాగ్య స్థితి ఇంకెవరికి ఉండదు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా నీకు, ఆయన రెప్పపాటులు అనగా నీవు నేను రెప్పపాటులో మారిపోతాను వాక్యం చెప్తుంది. రెప్పపాటు అనే మాటకి తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో రాయబడింది ద స్పిట్ ఆఫ్ సెకండ్. ఒక సెకండ్ కంటే ఇంకా తక్కువ పరిమితిలో నీవు మార్పు పొందుతావట. అంటే యేసయ్య ఎలా ఉంటాడో అలాగ నువ్వు మార్పు పొందుతావు. ఆమేన్. కొంతమంది యేసయ్య నీ కట్టాలు పడలేకపోతాను తీసుకెళ్ళిపోయి, ఏసయ్య నేను నా భర్తతో పడలేకపోతాను తీసుకెళ్ళిపోయి, ఏసయ్య నేను నా భార్య దగ్గర ఉండలేకపోతే చచ్చిపోతాను తీసుకెళ్ళిపోయి, ఏసయ్య పిచ్చోడ నేను తీసుకెళ్ళి ఏసయ్య ఏం చేస్తాడు పరలోకంలో? నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడు? చర్చికి రావు సరిగా, నేను తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? దశమ భాగం ఇవ్వు దొంగ నువ్వు, నిన్నేం చేయాలి?
అర్థమైందా? ఊరంతా దశమ భాగం గురించి చెప్పినా నీకు అర్థం కాదు. దశమ భాగం ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటంటే అష్ట దరిద్రత పట్టుకుంటుందండి ఆత్మీయతకి. దశమ భాగం ఇవ్వకపోతే నీకంత దరిద్రత ఇంకెవరికి ఉండదు. దశమ భాగం ఇవ్వకపోవడం వల్ల నీకు వచ్చినంత దరిద్రత నీకు వచ్చినంత దరిద్రత ఎవరికి రాదు. అందుకే సంఘములో ఉన్న క్రమానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు సంఘముతో పాటు యేసయ్య రాకల్లో నువ్వు ఎత్తబడతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు సంఘము ఒక మర్మము. మళ్ళా చెప్తున్నా, సృష్టి యావత్తు వెనుకలున్నది ఒక మర్మము. సృష్టిలో నుండి యేసుక్రీస్తు ప్రభు రావడమే ఒక మర్మం. యేసుక్రీస్తు ప్రభు సక్షరుడుగా భూమి మీద ప్రత్యక్షం అవడమే ఒక మర్మం. యేసుక్రీస్తులో నుండి సంఘము రావడమే ఒక మర్మం. ఇప్పుడు ఈ సంఘము ఏమవుతుందో చూద్దాం. మత్తయి సువార్త అనగా 13వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. చాలు బిడ్డ, పరలోక రాజ్య మర్మము మాకు నోట్ చేసుకోండి. మర్మము అనే మాట నోట్ చేసుకోండి అక్కడ. అనగా పరలోక రాజ్య మర్మము అంటే సంఘము ఎక్కడికి ఎత్తబడుతుందంటే పరలోకానికి ఎత్తబడుతుంది. ఆమేన్. అది ఒక మర్మము. పరలోక రాజ్యం ఒక మర్మము. చాలా మందికి అర్థం కావట్లేదు పరలోక రాజ్యం అంటే. ఆ పరలోక రాజ్యము 7 పునాది రాళ్ల చేత, అనగా 12 పునాది రాళ్ల చేత నిర్మించబడినటువంటి పరలోక రాజ్యము. అది గోమేధికము, పుష్యము అనగా సువర్ణల సునీయము, అంతకంటే కెంపు అనగా గోధుమ రంగుతో కూడినటువంటి, అనగా 12 రత్నాల చేత అలంకరించబడినటువంటి ఆ యొక్క పరలోకపు పట్టణం. ఆ పరలోక పట్టణంలో 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలు 12 వజ్రాల చేత నిర్మించబడ్డాయి. సువర్ణల సునీయము చేత అనగా పుష్యరాగం చేత, పద్మరాగం చేత, సూర్యకాంతపు రాయి చేత అనగా మరకతము చేత ఆ ప్రకాశించేటువంటి ఆ పట్టణంలోనికి అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సాక్షాత్తు వధించబడిన గొర్రెపిల్ల అక్కడ దీపమై సంచరిస్తున్నటువంటి మహామహిమ కలిగిన పట్టణము పరలోకము. ఈ పరలోకానికి నువ్వు వెళ్ళాలన్నది దేవుని మర్మం. పరలోక రాజ్యం ఒక మర్మమైనది. పరలోక రాజ్యం ఒక మర్మమైనది. మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ మేము గడిచిన సంవత్సరం అనగా 13వ సంవత్సరం మేము గుడారాలు మనక పర్ణశాల పండుగ మేము మా సొంత ఊర్లో పొలాల్లో పెట్టినప్పుడు అక్కడ నాన్నగారు పరలోక రాజ్యం గురించి మాట్లాడినప్పుడు నేను ఆ రోజున ప్రత్యేకంగా నేను వాక్యం విన్నాను. ప్రత్యేకంగా వాక్యం విని ఐ నోట్ టు డూ ఆల్ దిస్ పాయింట్. నేను అనుకున్నాను ఈ మనుషుడికి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి అన్నీ రాసుకొని నేను లేఖనాలను పరిశోధిస్తే అవి కరెక్ట్గా నాకు సరిపోయాయి. కొట్టడం చప్పట్లు గట్టిగా. అరే పరలోక రాజ్యం ఒక మర్మమురా బాబు. కనబడిన ఆ పరలోక రాజ్యం మర్మం. అది వధువు సంఘం కొరకు ఎదురు చూస్తుంది. ఆ పరలోక రాజ్యం సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి సంఘం కోసం ఎదురు చూస్తున్నాడు, నా కోసం నీ కోసం ఎదురు చూస్తున్నాడు. 12 గుమ్మాలు కలిగిన ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఈ యొక్క మానవ శరీరంతో ప్రవేశించలేవు బిడ్డ. అందుకే ఈ యొక్క రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈ రక్త మాంసాలతో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. అనగా ఆత్మానుసార్లు ఆత్మ సంబంధం మనసు ఉంచుతారు, శరీరానుసార్లు శరీర సంబంధమైన వాటిని మనసు ఉంచుతారు. ఈ రాత్రి నువ్వు శరీర సంబంధమైన వాడు అయితే నా మాటలు నీకు అర్థం కావు. శరీర సంబంధమైనటువంటి జీవితం అయితే నా మాట నీకు బోధపడదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధంగా ఉంటావో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన క్రీస్తు రక్తం చేత కడగబడతావో, ఎప్పుడైతే సంపూర్ణతలోకి వస్తావో, ఎప్పుడైతే యేసయ్య యొక్క స్వరూప్యతలోకి వస్తావో అప్పుడు పరలోకం ఒక మర్మం అని తెలుసుకొని ఆ కనబడిన పరలోకపు మర్మము కోసం భూలోకం నమ్మకంగా బతుకుతావు. కోటు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వాక్యం నా కోసమే. చెప్పలేదే? ఈ వాక్యం నా కోసమే, నా కోసమే ఈ వాక్యం. ఆమేన్. ఇప్పుడు నా కోసం ఏం ఎదురు చూస్తుందండి? ఏం ఎదురు చూస్తుంది? ఇప్పుడు పరలోకం ఎదురు చూస్తుంది. ద హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. పరలోకం ఇప్పుడు నా కొరకు ఎదురు చూస్తుంది. బాగా గమనించండి. ఇప్పుడు మొదటిదేమో సృష్టి ఆరంభంలో ఒక మర్మం ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరుడుగా రావడం ఒక మర్మమైనది. యేసుక్రీస్తులోని సంఘం రావడం ఒక మర్మమైనది. ఇప్పుడు మర్మమైనటువంటి ఆ సంఘము పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తుంది. ఆమేన్. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? నీకోసమా? ఏమండి, నీకోసమా? నీకోసం అండి ఎదురు చూసేది. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, యేసయ్య తొందరగా వస్తాడమ్మా, యేసయ్య రాకడ తొందరగా ఉంది, యేసయ్య త్వరగా రాబోతున్నాడు అని చెప్తుంటే ఆమె అమాంతంగా ముందు పడింది. ఆమె కుర్చీలో తూగి ముందుకు పడిపోయింది. పడిపోగానే ఇంతలాగా బుడిపైపోయింది దానికి తలకాయ. ఇక పాస్టర్ గారు వెళ్ళి ఎవరే చచ్చిపోతున్నాడని ముసలి భక్తురాలను పైకెత్తాడని చెప్పి ఆమెను పైకెత్తి కూర్చొని పెట్టి వెంటనే అమ్మ పడిపోయే దెబ్బలేని తగిలే 108కి ఫోన్ చేసి తల్లి అంటే, లేదు పాస్టర్ గారు అర్ధగంట నువ్వు చెప్తున్నావు, నువ్వు ఏమని నేను వస్తాను అంటున్నావు, నేనే బుద్ధి లేని దాన్ని కుర్చీ మీద నీకు అడ్డంగా పడుకొని ఉండా,
అమాంతం కింద పడిపోయానండి, తప్పు నీది కాదని నాదే అనిందట. ఎట్టుంటారండి చాలామంది. ఇప్పుడు ఈ పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే, ఇప్పుడు చదవండి నాతో పాటు ఈ మాట దయచేసి. అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దేవుడు నన్ను వాక్ శక్తితో నింపాడు అని రాయబడింది అక్కడ. ఇప్పుడు సువార్త ఒక మర్మం. పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే సువార్త కోసం ఎదురు చూస్తుంది. ఎందుకు ఈ యొక్క ప్రాంతంలో దేవుడి జీసస్ షాలో మినిస్ట్రీని ప్రేమించి ప్రతి సంవత్సరము నాన్నగారి ద్వారా ఎందుకు యేసయ్య గురించి మాట్లాడుతూ వస్తున్నాడంటే, ఆ సువార్త ఈ పాలెములో వినబడాలని. ఈ పాలెముతున్నానంటే, ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళా. మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్తే ఒక తల్లికి బాగలేదు, ఒక డెలివరీ అయిన అమ్మాయికి చాలా క్రిటికల్ పొజిషన్. వాళ్ళు నన్ను ప్రార్థన చేయడానికి తీసుకెళ్లారు. నేను ఆ యొక్క మెటర్నిటీ రూమ్లోకి వెళ్తున్న ప్రార్థన చేయడానికి. నాతో పాటు 2 సేవకులు వస్తున్నారు. వెళ్తూ ఉంటే ఆ బిడ్డ ఆ యొక్క ఏడుస్తూ ఉంది. ఆ బెడ్ మీద ఏడుస్తుంటే ఒక తల్లి ఇంత పెద్ద ప్లేట్లో 2 అన్నం వేసుకొని ఆ మాత్రం కలుపుకొని అని తింటున్నది. నాకు అర్థం కాలేదు. ఆ బిడ్డ ఏడుస్తుంది, అన్నం కలుపుకొని తింటుంది. ఇంకొంచెం దాటుకొని ఇంకొక బెడ్ అవతల వెళ్ళాను. బెడ్ అవతల వెళ్తుంటే ఒక తల్లి అన్నం తింటుంది. బిడ్డ ఏడవగానే అమాంతంగా ఆ పల్లెం అక్కడ పడేసి అమాంతంగా వెళ్ళి నా నాయనే, నా బంగారే, నా లడ్డే అని చెప్పి అమాంతంగా సంకకి తీసుకొని ఆ బిడ్డ పాలిస్తుంది. నీకేమర్థమైంది? దొంగలు తెలిసిందే చెప్పరు. నాకేమర్థమైందంటే, ఈ గిన్నెలో వేసుకొని తింటున్న ఈ తల్లి బిడ్డ ఏడుస్తున్నా తింటున్నదంటే ఆమెకి సిజరేన్ చేశారు. బిడ్డ సిజరేషన్ చేసిన తల్లికి తెలియదు ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో, బిడ్డ ఏడుస్తూ ఉంటే అనుభూతి ఎలా ఉంటుందో అంతగా అర్థం అవ్వదు. ఒకవేళ అర్థమైనా 20% మాత్రం అర్థం కాదు, ఎక్కడో దగ్గర అనుకుంటున్నా. అదే ప్రసవ వేద పడినటువంటి ఆ తల్లి ఆ బిడ్డకు చీమ గుట్టినా గిలగిలగిల కొట్టుకుంటుంది. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలని, ఒక ప్రసవ వేదన కలిగి ఈ పరిచర్యలో ప్రతి సంవత్సరము దేవుడు ఎందుకు సువార్తను ఈ పర్ణశాలల నుండి విడిపిస్తున్నాడంటే, ఈ సంవత్సరం నువ్వు రక్షించబడి మారు మనసు పొందాలని. ఈ రాత్రి నువ్వు రక్షించబడి మారు మనసు పొందాలని. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకొని మారు మనసు పొందాలని యేసు నీ కొరకు ఇక్కడ నిలిచి ఉన్నాడు. That Jesus is stand before you, but you should be has come to and repentance to the heart. The God shall be uncleansed by his throat blood. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన రక్తం నేను కడిగి శుద్ధీకరించడానికి ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నీ జీవితం బాగుపడలేకపోయినా, ఎన్నిసార్లు పాపంలో పడిపోతున్నా, ఎన్నిసార్లు ఒప్పుకున్న పాపాన్ని మరలా చేస్తున్నా, ఎంత బలహీనమైన వ్యక్తివై నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్నా, ఎన్నిసార్లు నీ మనస్సాక్షి పదే నువ్వు పాపివని నువ్వు నిందిస్తూ ఉన్నా, ఈ రాత్రి నీ పాపాన్నంతా పరిహరించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో నిలిచి ఉన్నాడు. కొట్టిన చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు సిలువలో నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య రక్తం నేను కడిగి శుద్ధీకరించడానికి. అందుకే వాక్యం రాయబడింది. అనగా యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, మన పాపలను మనం ఒప్పుకునే యెడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతులను కడిగి పవిత్రపరచును రాయబడిందండి. అనగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ఈ రాత్రి యేసయ్య రక్తం నేను కడిగి పవిత్రపరుస్తుంది. యేసయ్య రక్తం నీ పాపాన్ని కడిగేస్తుంది. యేసయ్య రక్తం నీకు తిరిగి నీ జీవితాన్ని అనగా పునర్మూల్యాంకనంతో తిరిగి మరలా కడుతుంది. యేసయ్య నీ జీవితాన్ని తిరిగి మరలా బాగు చేస్తాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తే ఈ రాత్రి నువ్వు తిరిగి మరలా కట్టబడతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ సువార్తను నువ్వు నమ్మాలి. ఇది సువార్త మర్మమై ఉన్నది. ఈ పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే, సువార్త ప్రకటించే వారి కొరకు ఎదురు చూస్తుంది. The heaven is waiting for that only the gospel is preaching, that the servants.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇక్కడ నిలిచి ఉన్నాడు తెలుసా? ఆ పరలోకంలో ఈ రాత్రి దేవదూతలు తొంగు చూస్తున్నారు. ఒక్కరైనా ఈ రాత్రి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప విందు కలగబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవదూతలు గొప్ప విందు కలుగుతుంది. ఈ రాత్రి నువ్వు రక్షించబడాలని దేవుని ఉద్దేశం. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశం. కనుక ఈ రాత్రి ఈ సువార్త మర్మాన్ని దేవుడు నీకు బోధించుచున్నాడు. దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఎప్పుడు ఈ సువార్త మర్మం, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది. ఎందుకంటే ఆ వెలుగే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దామా? సృష్టి వెనకల ఒక మర్మం ఉన్నది. సృష్టిలో నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని కలుగు చేయడం ఒక మర్మం. యేసుక్రీస్తు ప్రభుని షష్ఠరుడిగా తిమోతి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా షష్ఠరుడిగా పంపించడం ఒక మర్మం. యేసుక్రీస్తు నుండి సంఘము రావడము ఒక మర్మం. యేసుక్రీస్తు సంఘం రావడము ఒక మర్మం. అంతకంటే ఎక్కువగా సంఘములో నుండి అనగా పరలోకానికి ప్రజలు వెళ్ళడం ఒక మర్మం. పరలోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా నిత్య సువార్త కొరకు ఈ రాత్రి ఎదురు చూస్తున్నారు. సువార్త ప్రకటించబడితే ప్రజల హృదయాలు మార్చబడి రాత్రి అనేకులు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి సంపూర్ణంగా మార్చబడి సంపూర్ణ సిద్ధి చేయబడిన ప్రతి మనుషుడు తిరిగి పరలోకంలో వెళ్ళాలని ఆయన పరలోక ద్వారాలు ఈ రాత్రి తెరచి సువార్త మర్మము ప్రకటిస్తున్నాడు. ఈ సువార్త నీ జీవితం కోసమే. ఈ సువార్త నీ జీవితం కోసమే. బిడా, నేను చివరిగా చెప్తున్నాను చూడండి నాతో పాటు. అనగా 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఇదిగో బిడ్డ, మళ్ళీ ఒక మర్మం అంట. అంతే కదా రోజ్లిన్? అంతే. దిస్ ఈస్ ద ఓన్లీ ఐ విల్ టెల్ దట్ ఓన్లీ గ్రేట్ మిస్టరీ. నేను నీకు మర్మాన్ని తెలియచేస్తున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుతాం. క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. చాలు బిడ్డ. ఇప్పుడు ఒక మర్మము. పునరుత్థానం అన్నది ఒక మర్మము. రెండవ రాకడ ఒక మర్మం. ఈ రాత్రి నీవందరూ నిద్రించము గాని నువ్వు చనిపోవు. ఎందుకు చనిపోవంటే యేసయ్య రాత్రి ఉన్నట్టుకుండా వస్తే రెప్పపాటుల్లో మార్చబడే అనుభూతిలోకి ఎంతమంది ఉంటారో ఆలోచించండి. వాక్యం ఇలాగే ప్రకటిస్తూనే ఉంటారు, సేవకులు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారు. ఉన్నట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి ఓ అని ఒక బోధ ఊతాడు. ఎప్పుడైతే బోర ఊదిన వెంటనే పరిశుద్ధులందరూ ఒక్క రెప్పపాటులో స్పిట్ ఆఫ్ సెకండ్ దే విల్ బి చేంజ్ ద బికమ్ ద జీసస్ క్రైస్ట్. అంతేనా? వాళ్ళు సాక్షాత్తు యేసులాగా మారిపోతారు. ఇప్పుడు రెప్పపాట్లో మారడానికి ఎంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? నిజంగా నువ్వు యేసయ్యలాగా మారిపోగలవా? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి కడబోర ధ్వని మ్రోగగానే నువ్వు రెప్పపాట్లో మారేంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా? యేసయ్య ఇక్కడ రాగానే ఒక రెప్పపాట్లో మారి ఆయన ఎగిరి చేరుకోవడానికి గువ్వవలే ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి నువ్వు సంపూర్ణ సిద్ధి పొందిన మనుషుడుగా ఉన్నావో ఇంకా అసంపూర్ణమైన మనిషిగా ఉన్నావో ఆలోచించు. ఈ రాత్రి నువ్వు విడవబడితే నీ జీవితం చాలా దౌర్భాగ్యం ఉంటుంది. ఈ రాత్రి నువ్వు విడవబడితే చాలా నీ జీవితం దౌర్భాగ్యం ఉంటుంది. పాటులో మార్చబడ్డం ఒక మర్మము. మార్చబడిన నీవు పునరుత్థానుడై తిరిగి లేస్తావనేది సజీవం. కొట్టండి చప్పట్లు గట్టిగా. అందుకే క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ మట్టి దేహం ఎక్కడ పడిపోతుంది? ఈ మట్టి దేహంలో నుండి ఒక మహిమ కలిగిన దేహం బయట వస్తుంది. ఈ క్షయమైన దేహం ఇక్కడ పడిపోతుంది. ఈ క్షయతలో నుంచి అక్షయత బయటకు వచ్చి పరలోకానికి వెళ్ళిపోతుంది. ఈ మర్త్యత అమాంతంగా ఇక్కడ పడిపోతుంది. ఈ మర్త్యతలో నుంచి అమర్త్యత బయటకు వచ్చి పరలోకానికి వెళ్తుంది. ఈ పునరుత్థానం ఒక మర్మం. ఈ మర్మము కొరకే సంఘం ఎదురు చూస్తుంది. ఈ మర్మము కొరకే పరిశుద్ధులు ఎదురు చూచారు. అపోస్తులు అనగా మత్తయి సువార్తలో రాయబడింది, ఆయన కోడి కూయినప్పుడు వచ్చును, పొద్దు గుంగినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, మధ్యరాత్రి వచ్చును అని రాయబడింది. అవునా కాదా? అమ్మ ముసుగు తీతేలే ముందు పడిపెట్టుకుంటాం. సో ఆయన కోడి కూయినప్పుడు వచ్చును, మధ్యరాత్రి వచ్చును,
అనగా ఆయన తెల్లవారినప్పుడు వచ్చిన రాయబడింది. అనగా మధ్యరాత్రి చీకటి కాలం ఒకటి వచ్చింది. ఆ చీకటి కాలం అపోస్తల కాలంలో సువార్త ఆగిపోయింది. సకల ప్రజలకు అనగా యేసుక్రీస్తు ప్రకటించడానికి రోమా ప్రభుత్వం అధికారం ఇవ్వలేదు. అది ఒక చీకటి కాలం. అప్పుడు అపోస్తలు ఎలుగెత్తి కోడై కూశారు, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు, సిద్ధపడండి అని చెప్పారు. అప్పుడు యేసయ్య రాలా. కోడి కూసి అనగా అర్ధరాత్రి రాలా. పొద్దు గుంగినప్పుడు వచ్చునో, పొద్దు గుంగింది. అపోస్తల కాలం ముగించబడుతుంది. అపోస్తల కాలం ముగించబడుతుంది. అపోస్తల కాలం ముగించబడే సమయంలో వాళ్ళందరూ ప్రవక్తలు ఎలుగెత్తి అరిచారు, యేసయ్య త్వరగా రాబోతున్నాడు, దయచేసి అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవుడు రాకడ గురించి ఆలస్యం చేస్తున్నాడు, దయచేసి మారు మనసు పొందండి. ప్రొద్దు గుంగినప్పుడు కేకలేసిన ఆయన రాకడ రాలేదు. తెల్లవారునప్పుడు వచ్చును. ఎప్పుడు బల్లని తెల్లారు కాబోతుంది. రేపు ఉదయాన్ని తెల్లారు కాబోతుంది. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. వస్తున్న నా యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని ఆయన తన పిల్లల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసయ్యతో నువ్వు వెళ్ళబోతున్నావు. ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి మర్త్యత అమర్త్యం ధరించుకొని క్షయతాక్షేత్ర ధరించుకొని అనగా నీ జీవితం అంతా రూపాంతరం చెందబడి సాక్షాత్తును పరలోకానికి రెప్పపాటులో వెళ్ళిపోతుంటే ఆ పక్కన గుండెలు బాదుకుంటారు. అప్పుడు గుండెలు బాదుకుంటారు. ఎంత గుండెలు బాదుకుంటారు, అయ్యో ఈ అక్క మాతో పాటేనే ఉండిందే, ఈ అన్న మాతో పాటే ఉన్నాడే, అరే ఇంత భక్తి జీవితం కలిగాడనే. బిడ్డ, ఈ రాత్రి నీ భక్తి ఒక మర్మం. యువర్ డివోటెడ్ ఈస్ ద సోన్ మిస్టరీ. Somebody cannot understanding of the devoted. Somebody could not value that not. But God shall be under the anger to you with the life. The God will be honor to you with the devotion. ఈ రాత్రి దేవుడు నిన్ను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా యేసు నిన్ను గుర్తించి ఘనపరచబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసు నిన్ను గుర్తించి ఘనపరచబోతున్నాడు. పునరుత్థానం అనేది ఒక మర్మము. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దామా? సృష్టి వెనకాల జరిగింది ఒక మర్మము. సృష్టిలో నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని రావడమే ఒక మర్మం. యేసు ప్రభు శిష్యునుడిగా రావడమే ఒక దైవభక్తి నిరాపేక్షతో కూడిన మర్మం. యేసుక్రీస్తు ప్రభు నుండి సంఘం రావడమే ఒక మర్మం. ఆ సంఘము పరలోకానికి వెళ్ళడమే ఒక మర్మం. పరలోకము సువార్త కొరకు ఎదురు చూడడమే ఒక మర్మం. ఆ సువార్తలో నమ్మిన వారు, రక్షించబడిన వారు, నాస్తికులైన, ఆస్తికులైన, విగ్రహారాధకులైన, చివరకు పండితులైన, పామరులైన, విశ్వాసులైన, పరిశుద్ధులైన సమస్త మనుషులు యేసయ్య రక్తంతో కడగబడిన వారై, క్రీస్తు రక్తంతో పరిశుద్ధపరచబడిన వారై వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అది పునరుత్థాన మరణమై ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. పునరుత్థానపు మర్మమై ఉన్నది. ఎప్పుడు ఈ మర్మము ఎప్పుడు ముగిస్తుంది? ఆరంభించాడు, ఆయనే ముగిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఆరంభించాడు, ఆయనే ముగిస్తాడు. మర్మం ముగించబడాలి లేదా? ఏమండి, మర్మం ముగించబడాలి, అంతే కదా? చూద్దామా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ద రెవల్యూషన్ చాప్టర్ 10:7. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైనని చెప్పాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని మర్మము సమాప్తమైపోయింది. ఎక్కడ సమాప్తమైపోయింది? 7 బోరలు ఊదినప్పుడు మర్మము సమాప్తమైపోయింది. 7 ఉగ్రత పాత్రలు భూలోకానికి పోయబడినప్పుడు మర్మము సమాప్తమైపోయింది. సంఘము ఎత్తబడిన తర్వాత మర్మము సమాప్తమైపోయింది. పరిశుద్ధులు యేసు ప్రభుని వెంబడించిన తర్వాత మర్మము సమాప్తమైపోయింది. సకల పరిశుద్ధులు సిద్ధపరచబడిన వధువు సంఘము పరలోక రాజ్యములో నిలబడినప్పుడు అనగా మర్మము సమాప్తమైపోయింది. నీవు నేను సిగ్గుపడిన అక్కర్లేని బహుమానాలు పొందడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మర్మము సమాప్తమైపోయింది. ఇప్పుడు సమస్త మర్మాలు సమాప్తమైపోయింది. ఇప్పుడు సాక్షాత్తు గొర్రెపిల్లైన క్రీస్తు అక్కడ దీపమై ప్రకాశిస్తుంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు ప్రకాశిస్తుంటాడు. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి, నా యేసు ఒక మర్మం. ఆ మర్మాన్ని నేను తెలుసుకోకపోతే నా జీవితం ఏంటి? ఆ మర్మమైన క్రీస్తు నేను అర్థం చేసుకోకపోతే, ఈ సంఘాన్ని నేను అర్థం చేసుకోకపోతే, ఈ రాకడ నేను గుర్తించకపోతే నాకంటే మించిన దౌర్భాగ్యుడు కూడా ఉండడు. అందరం లేచి నిలబడదాం. పశ్చాత్తాపడాల్సిన సమయం. నా మంచి కోరేదేదో
నీవే నాకు అనుగ్రహించు, నీవు